అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే చింతకాయ, పచ్చిరొయ్యలు, పులుసనమాట. సీజన్ కదండీ! చింతకాయలైతే చాలా బాగా వస్తున్నాయి. అలాగే రుచిగా కూడా ఉంటాయి గదా! అందుకని చెప్పేసేసి ఆ 2 కలిపి పులుసు పెట్టాను. చాలా రుచిగుందండి. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే చింతకాయలు శుభ్రం చేసేసుకొని, ఉడకబెట్టేసుకొని, రసం తీసేసి పక్కన పెట్టుకోవాలనమాట అండి. వడబోసేయండి. వడబోయకపోతే ఏమవుతుందంటే పెంకుల్లా ఉంటాయి కదా! అన్నీ పులుసులో పడి తిన్నాక రుచిగా ఉండదు. ఇబ్బందిగా ఉంటదనమాట. తర్వాత దీనికి కావాల్సిందేముందంటే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ముఖ్యంగా కావాల్సిందేమో చింతపండు రసం. తర్వాత పచ్చిరొయ్యలు కూడా ఉండాలి. ఉప్పు, కారం, పసుపు అంతేనండి. చాలా సింపుల్‌గా అయిపోద్ది. ఇవాళ సండే కదా! ఈ సండే నేను స్పెషల్‌గా సింపుల్‌గా చేయాలనుకున్నాననమాట. ఎందుకంటే ఈరోజు మనకు పని అవ్వదు కదా! సండే అంటేనే మనకి ఏ పని అవ్వదు. 11 అయిందండి ఇప్పుడైతే. ముందుగా పెనం పెట్టేసుకున్నానండి. ఉల్లిపాయలు కొంచెం వేపాననమాట. మరీ వేగిపోక్కర్లేదనమాట. కొంచెం వేగితే చాలు. తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అయి కూడా కొంచెం బాగా వేపేసుకోండి. వేపేసుకున్న తర్వాత అప్పుడు పచ్చిరొయ్యలెయ్యండి. పచ్చిరొయ్యలు కూడా కొంచెం వేగిపోవాలనమాట. వేగిపోయిన తర్వాత అప్పుడు మనం తీసుకున్న చింతపండు రసం సారీ అండి చింతకాయ పులుసు వేసేసుకోవాలనమాట. చింతకాయ రసం వేసుకున్న తర్వాత ఇంకొంచెం నీళ్ళు కూడా పోసుకోవాలి. ఎందుకంటే మనకి కొంచెం మరిగినప్పుడు చిక్కబడిపోతది గదా! అందుకని జెప్పేసేసి. మరీ పలచగాని కాకుండా, మరీ చిక్కగా కాకుండా దింపుకోండి. కలుపుకోడానికి బావుంటది. రుచిగా కూడా ఉంటదనమాట. ఈరోజు సండే స్పెషల్ ఏంటనుకుంటున్నారు? 11 అవ్వనివ్వండి, 12 అవ్వనివ్వండి పనవ్వదు. సాయంత్రం వరకు పనే. స్కూళ్ళున్నా, కాలేజీలున్నా, వాళ్ళ ఆఫీసులకెళ్ళిపోయినా మనకు గొడవ ఉండదండి. ప్రొద్దుటే అయిపోతది పనంతాని. ఇదేంటనుకుంటున్నారు? ఈ మధ్యన ఏబీసీ జ్యూస్ అని యాపిలు, క్యారెట్టు, బీట్రూటు, చిన్న అల్లం ముక్క వేసి జ్యూస్ చేసుకుంటున్నారు కదా! అదనమాట. బావుందండి తాగుతుంటే. 10 రోజుల నుంచి తాగుతున్నాను. కొంచెం యాక్టివ్‌గా అనిపిస్తుంది తాగిన తర్వాత. కాతే పరగడుపున తాగేంత ఖాళీ ఉండదు నాకు. అందుకని చెప్పేసి 11 అయిన తర్వాత తాగుతున్నాననమాట. కానీ అయినా బావుందండి. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్‌కి అప్పటికి చాలా గ్యాప్ ఉంటది కాబట్టి. ఇదిగోనండి అంట్లన్నీ తోమేసాను, బోర్లించాను. ఈ లోపున ఈవిడ అంటే మన చింతకాయి, పచ్చిరొయ్యల కూర కూడా రెడీ అయిపోయిందండి. కూరను కూడా వేరే గిన్నెలో వేసేసాను. ఇంకా తినడమే ఆలస్యం అనమాట. చాలా రుచిగా ఉంటదండి. చింతకాయ కాలంలో ఇంచుమించు ఒక 4, 5 సార్లన్నా వండుతానులెండి. మరీ ఎక్కువ కాదు. ఎక్కువ వండినా బోర్ కొట్టేస్తది కదా! మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.